నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థల ముందు మోకరిల్లుతున్న పరిస్థితి. కానీ అదే దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం విలాసాల మీద ఉన్న మోజు తగ్గలేదు. సామాన్యుడి కష్టాలను గాలికొదిలేసి వందల కోట్లతో గాల్లో విహరించేందుకు లగ్జరీ జెట్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గారాల పట్టి పంజాబ్ సీఎం మరియం నవాజ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏంటి ఈ విమానం కథ? ఎందుకు ఈ వివాదం? లెట్స్ వాచ్ అవర్ గ్లోబల్ పొలిటికల్ స్పెషల్ రిపోర్ట్. పాకిస్తాన్ ప్రస్తుతం ఈ పేరు వింటేనే ఆర్థిక అరాచకం గుర్తొస్తుంది. డాలర్ నిల్వలు నిండుకున్నాయి. విదేశీ అప్పులకు వడ్డీలు కట్టడమే గగనమైపోతోంది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఉన్న ఆ దేశంలో అత్యంత జనాభా కలిగిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయ మంటలు పుట్టిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ముఖ్యమంత్రి మరియం నవాజ్ కోసం దాదాపు 380 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఒక విలాసవంతమైన ప్రైవేట్ జెట్ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. G500 మోడల్కు చెందిన ఈ విమానం ఇప్పుడు పాక్ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. ఈ విమానం ప్రత్యేకతలు వింటే సామాన్యుడికి దిమ్మ తిరగాల్సిందే. 14 నుంచి 19 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ జెట్ లోపల 5 స్టార్ హోటల్ రేంజ్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్స్, ప్రైవేట్ సూట్స్, స్కై లాంచ్ వంటి హంగులతో దీనిని తీర్చిదిద్దారు. దీని ధర అక్షరాల $4.2 కోట్ల, అంటే పాక్ కరెన్సీలో సుమారు 11.7 బిలియన్ రూపాయలు. ఒకవైపు దేశం దివాళా తీస్తుంటే ప్రజల సొమ్ముతో ఇలాంటి రాజభోగాలు అవసరమా అన్న నిలదీతలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మరియం నవాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రీల్స్, ఫోటోషూట్లతో బిజీగా ఉండటాన్ని విమర్శిస్తూ ఆమెను విపక్షాలు టిక్ టాక్ సీఎం అని ఎద్దేవా చేస్తున్నాయి. ఈ కొనుగోలుపై పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. పీటీఐ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మోనిస్ ఇలాహీ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ జాతీయ విమానయాన సంస్థ PIA పీకల్లోతు అప్పుల్లో ఉందని, దానిని కేవలం 1000 కోట్ల పాక్ రూపాయలకే ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని ఆయన గుర్తు చేశారు. విచిత్రం ఏమిటంటే, ఒక దేశ విమానయాన సంస్థ విలువ కంటే మరియం నవాజ్ కోసం కొన్న ఒక్క విమానం విలువే ఎక్కువ ఉండటం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. 13 కోట్ల జనాభా ఉన్న పంజాబ్లో ఆసుపత్రుల్లో మందులు లేవు, రోడ్లు లేవు, పిల్లలకు సరైన విద్య లేదు. కానీ సీఎంకు మాత్రం ఆకాశంలో విహారాలు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నాయి. పంజాబ్ సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విమానం సీఎం వ్యక్తిగత ప్రయాణాల కోసం కాదని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే ఎయిర్ పంజాబ్ విమానయాన సంస్థ కోసం కొనుగోలు చేసిన ఆస్తి అని ఆమె సమర్థించుకున్నారు. అయితే ఈ వివరణను ఎవరూ నమ్మడం లేదు. దేశమే ఆర్థికంగా కుప్పకూలుతుంటే కొత్తగా విమానయాన సంస్థను ప్రారంభించడం ఏంటని ఆర్థిక నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి చెబుతున్న సాకులు మాత్రమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ సోషల్ మీడియాలో మరియం నవాజ్ తీరుపై పెద్ద ఎత్తున మీమ్స్, వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రజలకు తాగడానికి చుక్క నీరు లేదు, కానీ పాలకులకు మాత్రం ఆకాశంలో విందులు కావాలి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అల్లాడుతున్న పేదల భూమిలో పుట్టిన ఈ లగ్జరీ జెట్ రాబోయే రోజుల్లో మరియం నవాజ్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక విమానం కొనుగోలు కాదు, పాలకుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టాన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో అధికారం అనేది ప్రజల సేవ కోసం ఉండాలి, కానీ విలాసాల కోసం కాదని మరియం నవాజ్ వ్యవహారం గుర్తు చేస్తోంది. అప్పుల ఊబిలో ఉన్న దేశంలో ఇలాంటి విచ్చలవిడి ఖర్చులు ప్రజలు ఆగ్రహానికి కారణమవుతున్నాయి. మరి ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా, లేక పంజాబ్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి.